హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. ఎలక్షన్స్ కూడా అయిపోయాయి, బడ్జెట్ సమావేశాలు కూడా అయిపోయాయి. ఇంకా మిగిలింది పంచాయతీ ఎన్నికలు, ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇవి మిగిలి ఉన్నాయి. వాటిని ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, ఆ ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయి అనే విషయం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ లీడర్ అండ్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ అయినటువంటి ముంజగల్ల విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్తే విజయ్ కుమార్ గారు. ఈ పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయి సార్? ఇది మనకు ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇంకా ఉండాల్సిన పంచాయతీరాజ్ ఎన్నికలు. పంచాయతీరాజ్ ఎన్నికలు అనేది గ్రామ పంచాయతీ, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ ఎన్నికలు ఉంటాయి. అంటే దీని తర్వాత మళ్ళీ ఇంకా 2 సంవత్సరాల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉంటాయి, గ్రేటర్ హైదరాబాద్. అంటే ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యబద్ధంగానే రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరపాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది, ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. అంటే ఈ నేపథ్యంలోనే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆగస్టు తర్వాత అనౌన్స్మెంట్ కావచ్చు పంచాయతీ ఎన్నికలు. కానీ దీని గురించి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆశావాదులు, వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ వరకు సిద్ధంగా ఉన్నారు ఎన్నికలను ఎదుర్కోవడానికి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఆ విధంగానే పంచాయతీరాజ్ ఏదంటే ఈ దేశానికి పట్టుదల ఏదైతే మూలాలు ఉన్నాయో అది పంచాయతీ నుంచే ఉంటుంది. కాబట్టి అక్కడ గ్రామాలు బాగుంటాయో అక్కడ దేశం బాగుంటుంది. కాబట్టి గ్రామాలను పటిష్టం చేయడానికి పంచాయతీ ఎన్నికలు తెచ్చిన తర్వాత మా అభివృద్ధిని కూడా ఇంకా వేగవంతం చేస్తూ పంచాయతీని కూడా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం ముందుకుంది. ఈ ఎన్నికలకు ఏదైతే పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రణాళిక అమలు చేయబోతుంది? అయితే ముందుగా మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక హామీ ఉందండి, ఈ కులగణన జరగాలని. ఈ కులగణన జరగాలంటే ఈ రోజు కూడా మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో బీసీ కులగణన జరగాలని చెప్పేసి అక్కడ మాట్లాడితే అసలు నీ కులమేంది అనేది ఆయన విమర్శించే స్థాయిలో ఈరోజు బీజేపీలో ఉన్న మంత్రులు విమర్శిస్తున్నా ఆయన అక్కడికి కూడా తగ్గి మాట్లాడాడు. నన్ను ఎంత విమర్శించినా, నన్ను ఎంత అవమానపరిచినా పర్వాలేదు, కానీ కులగణన జరగాల్సిందే, బీసీలకు రావాల్సిన వాటా వాళ్ళకు రావాల్సిందే. భారతదేశంలో కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా కులగణన జరిగి వాళ్ళ జనాభా లెక్కల ప్రకారంగా, వాళ్ళ నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సిందని మా పార్లమెంట్లో ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది. అదే నేపథ్యంలో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు అసెంబ్లీలో కూడా మాట్లాడారు, బయట కూడా మాట్లాడి ఈ కులగణన జరిగే విధంగా దాని మీద ఆల్రెడీ ఒక కమిటీ వేశారు. ఆ రిపోర్ట్ రాగానే వెంబడే నాకు తెలిసి ఆగస్టు తర్వాత ఎన్నికలు జరగబోతాయి. కానీ బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరుగుతాయి. దీంట్లో ఎటువంటి వేషధారాలు పోరు, దీనికి ఎటువంటి అధికార దుర్యోగం జరగదు. కాబట్టి ప్రజలను ముందుకు నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంది. ప్రజల్ని మేల్కొని వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని నేను అప్పీల్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు.